సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 21 అల్ అంబియా దైవ ప్రవక్తలు సూరా. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. يوم نطوي السماء كطي السجل للكتب كما بدأنا أول خلق نعيده وعدا علينا إنا كنا فاعلين. ఆయత్ నంబర్ 104. ఆ రోజున మేము వ్రాతప్రతులను చుట్టిపెట్టినట్లుగా ఆకాశాన్ని చుట్టివేస్తాం. ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదే విధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము. వ్యాఖ్యానం 108. అంటే ఒక లేఖకుడు లిఖించిన తరువాత పత్రాలను ఎలా చుట్టి పెడతాడో, లేక చిట్టాపద్దులను వ్రాసిన మీద ఎలా రిజిస్టర్లను మూసి పెడతాడో, అలాగే మేము ఆకాశాన్ని చుట్టేస్తాము. ఖురాన్లో వేరొక విధంగా సెలవిచ్చినట్లు ఆకాశాలు ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. జుమర్ 67. ఈ పని మహోన్నతుడైన అల్లాహ్ కోసం ఏమాత్రము కష్టతరం కాదు. సిజిల్లున్ అంటే పత్రాలు లేక రిజిస్టర్లు అని అర్థం. ఆయత్ నంబర్ 105. ولقد كتبنا في الزبور من بعد الذكر أن الأرض يرثها عبادي الصالحون. ఆయత్ నంబర్ 105. సజ్జనులైన నా దాసులే భూమికి వారసులవుతారని మేము జబూర్ గ్రంథంలో హితబోధ అనంతరం వ్రాసిపెట్టాము. వ్యాఖ్యానం 109. జబూర్ అంటే జబూర్ గ్రంథము కావచ్చు, లేదా పూర్వపు ఆకాశ గ్రంథాలలో మరేదైనా గ్రంథం కూడా కావచ్చు. ఈ వాక్యంలో జిక్రు హితబోధ అనే పదం కూడా వచ్చింది. లౌహే మహ్ఫూజ్లో ఈ విషయాన్ని పొందుపరిచి ఉన్నాము అన్నది కూడా దాని భావం కావచ్చు. సజ్జనులైన దేవుని దాసులు భూమికి వారసులవుతారని ఆకాశ దైవ గ్రంథాలలో చెప్పబడింది. కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు ఈ ఆయతులో భూమి అంటే స్వర్గము కావచ్చునని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది దీన్ని అవిశ్వాసుల భూమిగా పరిగణించారు. అంటే దైవ విధేయులైన దాసులు ప్రపంచంలో కూడా గౌరవోన్నతుల్ని పొందారు. దైవ శాసనాలకు అనుగుణంగా వారు రాజ్యాన్ని స్థాపిస్తారు. వారు సద్వర్తనులుగా, నీతిమంతులుగా ఉన్నంతకాలం అధికారం వారి చేతుల్లో ఉంటుంది. యోగ్యతను కోల్పోయిన నాడు అధికారం చేజారిపోతుంది. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా వారు యోగ్యతను సంపాదిస్తే దేవుని వాగ్దానం ప్రకారం రాజ్యాధికారం మళ్ళీ వారి చేతుల్లోకి వస్తుంది. కాబట్టి ఈనాడు ఎక్కడైనా ముస్లింలు రాజ్యాధికారానికి దూరమై అవమానాల పాలవుతున్నారంటే అది వారి అసమర్థత, అనర్హత, చేతగానితనమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ప్రపంచంలో వారికి లభించే గౌరవోన్నతులు షరతుతో కూడుకున్నవి. అవి వారి మంచితనంతో, యోగ్యతతో, నీతితో, సద్వర్తనతో ముడిపడి ఉన్నాయి. ఈ సుగుణాలు ముస్లింలలో ఉన్నంతకాలం వారు ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించేవారుగా వర్ధిల్లారు. దేవుని వాగ్దానం నేటికీ ఉంది. కాకపోతే వారిలో ఈ సుగుణాల పునరుజ్జీవనం జరగాలి. ఆయత్ నంబర్ 106. إن في هذا لبلاغا لقوم عابدين. ఆయత్ నంబర్ 106. అల్లాహను ఆరాధించే దాసుల కోసం ఇందులో, ఈ ఖురాన్లో ఓ గొప్ప సందేశం ఉంది. వ్యాఖ్యానం 110. ఫీ హాజా ఇందులో అంటే ఈ ఖురాన్ గ్రంథంలో అని ఒక అర్థం. ఈ సూరాలో అని మరో అర్థం. బలాగ్ అంటే చాలినంత, శ్రేయోదాయకం అని అర్థం. ఈ ఖురాన్లోని అంశాలు లేక ఈ సూరాలో పలు విధాలుగా చేయబడిన హితబోధ భక్తుల కొరకు ఎంతో లాభదాయకమైనది అని భావం. వినయ వినమ్రతలతో దైవారాధన చేసేవారిని మనోవాంఛలను అదుపులో పెట్టుకుని
శైతాన్ దుష్ప్రేరణల నుంచి అల్లాహ్ శరణు కోరుతూ ఉండేవారిని ఆబిదీన్ అని అంటారు. ఆయత్ నెంబర్ 107. وما أرسلناك إلا رحمة للعالمين. ఆయత్ నెంబర్ 107. ఓ ముహమ్మద్, మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము. వ్యాఖ్యానం 111. దీని భావం ఏమిటంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని విశ్వసించిన వాడు ఆ కారుణ్యాన్ని ఆస్వాదించాడు. ఈ దైవానుగ్రహానికి గాను కృతజ్ఞుడయ్యాడు. తత్ఫలితంగా అతను ఇహపరాల భాగ్యాలను పొందాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం సమస్త జగతికి ఉద్దేశించిన సందేశం. అందువల్ల ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యావత్తు ప్రపంచం కోసం మూర్తీభవించిన కారుణ్యంగా తన ప్రబోధనల ద్వారా ధార్మిక ప్రాపంచిక శుభాలను అందించడానికి విచ్చేశారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యంగా ప్రవహింపచేయబడ్డారని చెప్పడానికి మరో ముఖ్య కారణం ఏమిటంటే, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మూలంగా ఈ సమాజం నామరూపాలు లేకుండా తుదముట్టించబడే శిక్ష నుంచి రక్షించబడింది. వెనుకటి జాతులు నామరూపాలు లేకుండా అంతమొందించబడినట్లు ముస్లిం సమాజం, ముహమ్మద్ అనుచర సమాజం సమస్త మానవాళికి దైవ సందేశం అందజేయాల్సిన బాధ్యత ముస్లిం సమాజంపై ఉండడం వల్ల ఈ సమాజం పరిధి సమస్త మానవ జాతిని ఆవరించి ఉంది. ఎన్నడూ పూర్తిగా అంతమొందించబడదు. బహుదేవారాధకులను శపించకుండా ఉండడం కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యంలో అంతర్భాగమేనని హదీసుల ద్వారా అవగతం అవుతుంది. నేను శపించేవానిగా చేసి పంపబడలేదు, నేను కారుణ్యంగా చేసి పంపబడ్డాను అని ఆయన అంటుండేవారు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2006. అలాగే ఆగ్రహావేశాల్లో ఏ ముస్లింకైనా శాపనార్థాలు పెడితే అది ప్రళయ దినాన కారుణ్యప్రదంగా ఖరారు చేయబడడం కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యంలో భాగమే. ముస్నెదే అహ్మద్ 5437, అబూ దావూద్ హదీస్ నెంబర్ 4659. ఆ హదీసు సహీహతు లిల్ అల్బానీ హదీస్ నెంబర్ 1758. అందుకే ఒక హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: నేను మూర్తీభవించిన కారుణ్యంగా వచ్చాను, అది అల్లాహ్ తరపున లోకవాసుల కోసం ఒక కానుక. సహీ అల్ జామే ఉస్ సగీర్ నెంబర్ 2345. ఆయత్ నెంబర్ 108. قل إنما يوحى إلي أنما إلهكم إله واحد فهل أنتم مسلمون. ఆయత్ నెంబర్ 108. వారికి చెప్పు, మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే అని మాత్రమే నా వద్దకు సందేశం వహీ పంపబడుతుంది. మరి మీరు కూడా విధేయులు అవుతారా? వ్యాఖ్యానం 112. అసలు సిసలు కారుణ్యం ఏకదైవారాధనను అలవరుచుకుని షిర్కును విడనాడడమేనని ఈ ఆయతులో స్పష్టం చేయబడింది. ఆయత్ నంబర్ 109. فإن تولوا فقل آذنتكم على سواء وإن أدري أقريب أم بعيد ما توعدون. ఆయత్ నంబర్ 109. ఒకవేళ వారు గనక ముఖం తిప్పుకుంటే వారికి ఈ విధంగా చెప్పేయి: నేను మిమ్మల్ని సమానంగా హెచ్చరించాను. మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం సమీపంలో ఉందో దూరాన ఉందో నాకైతే తెలియదు. వ్యాఖ్యానం 113. అంటే నేను ప్రబోధించే దేవుని ఏకత్వపు సందేశం ఇస్లాం పట్ల మీరు విముఖత చూపి నాకు విరోధులుగా మారారని నాకు అర్థమైపోయింది. అయితే మీరు కూడా బాగా తెలుసుకోండి, ఈనాటి నుంచి నేను మీకు విరోధినే, మీకు నాకు మధ్య పోరాటం మొదలైనట్లే. వ్యాఖ్యానం 114. వాగ్దానం అంటే ప్రళయ దినం అన్నమాట, లేదా ఇస్లాం మరియు ముస్లింలకు లభించబోయే విజయం, లేదా మీకు అవిశ్వాసులకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు దేవుని తరపున నాకు అనుమతి లభించే రోజు. ఆయత్ నెంబర్ 110.
111. إنه يعلم الجهر من القول ويعلم ما تكتمون. ఆయత్ నంబర్ 110. అయితే మీరు బిగ్గరగా పలికేది ఆ ప్రభువుకు తెలుసు, మీరు దాచిపెట్టేది కూడా ఆయనకు తెలుసు. وإن أدري لعله فتنة لكم ومتاع إلى حين. ఆయత్ నంబర్ 111. బహుశా ఇది మీకు ఒక పరీక్ష కాబోలు, ఒక నిర్ణీత గడువు వరకు లబ్ధి చేకూర్చడం దీని ఉద్దేశం కాబోలు, ఇది కూడా నాకు తెలియదు. ఆయత్ నంబర్ 112. قال رب احكم بالحق وربنا الرحمن المستعان على ما تصفون. ఆయత్ నంబర్ 112. ఓ ప్రభు, న్యాయంగా తీర్పు చెయ్యి, మా ప్రభు అపార కరుణామయుడు, మీరు కల్పించే విషయాలపై ఆయన సహాయమే కోరబడుతుంది అని ప్రవక్త స్వయంగా పలికాడు. వ్యాఖ్యానం 115. దేవుని వాగ్దానం సంభవించడంలో తత్సారం జరిగిందంటే బహుశా మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం అలా జరిగి ఉండొచ్చు, లేదా ఒక నిర్ణీత గడువు వరకు మీకు వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో దేవుడు ఇలా చేసి ఉండొచ్చు. నాకు మాత్రం ఖచ్చితంగా తెలియదు, కానీ ఈ విడుపును చూసి మీరు విర్రవేగకండి. ఆ వాగ్దానం నెరవేరడం తథ్యం. మీరు కల్పించే మాటలు అర్థం పర్థం లేనివి. మీరు ఎప్పుడు ఏం చెబుతారో అర్థం అవదు. కొన్నిసార్లు మీరు అల్లాహకు సంతానాన్ని కూడా ఆపాదిస్తుంటారు. నా ప్రభు అపార కరుణామయుడు, మీరు కల్పించే అసత్యాలకు ఆయన అతీతుడు, కనుక మీ అసత్యాలపై ఆయన సహాయాన్ని కోరడమే శ్రేయస్కరం. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.